ఈ వీడియోలో డాక్యుమెంట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నా. ఆల్రెడీ విండోకి సంబంధించినటువంటి కాన్సెప్ట్ గురించి తెలుసుకున్నాం. విండో అనేది యాక్చువల్‌గా బ్రౌజర్ ఆబ్జెక్ట్ మోడల్‌కి సంబంధించినటువంటి కాన్సెప్ట్‌నే విండో అంటాం. ఈ విండోలో మనకి 5 చైల్డ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. వీటిని చైల్డ్ ఆబ్జెక్ట్స్ అయినా అనొచ్చు, లేదా సబ్ ఆబ్జెక్ట్స్ అయినా అనొచ్చు అనమాట. సో, ఇందులో ఫస్ట్‌ది ఏందంటే డాక్యుమెంట్. డాక్యుమెంట్‌కి పూర్తి పేరేం పేరంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అంటారు. అంటే ఇక్కడ ఏదైతే డాక్యుమెంట్ అనేది ఉందో, ఈ డాక్యుమెంట్‌ని యాక్చువల్‌గా డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అంటాం. అంటే ఇది. ఇక్కడ చూడు. యాక్చువల్‌గా డామ్ స్టాండ్స్ ఫర్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. డామ్‌ని ఏమంటున్నామంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అంటున్నాం. యాక్చువల్‌గా ఈ డామ్ అనేది విండో అనేటువంటి ఆబ్జెక్ట్ ద్వారా వచ్చింది కాబట్టి, అందుకనే డామ్ ఈజ్ ఎ చైల్డ్ ఆబ్జెక్ట్ ఆఫ్ విండో ఆబ్జెక్ట్ అంటాం. అంటే విండో ఆబ్జెక్ట్‌కి సంబంధించినటువంటి ఒక చైల్డ్ ఆబ్జెక్ట్ అని అంటాము. లేదా సబ్ ఆబ్జెక్ట్స్ అన్న అంటాం. అయితే ఎందుకోసం దీన్ని యూజ్ చేస్తున్నాం? వై వి హావ్ టు యూజ్ ద డామ్ ఇన్ ఇన్ జావాస్క్రిప్ట్. ఎందుకోసం యూజ్ చేస్తున్నామంటే ఇక్కడ చూడండి. యాక్చువల్‌గా మనకు ఒక జావా స్క్రిప్ట్‌కి సంబంధించినటువంటి ఇదేమో జావా స్క్రిప్ట్‌కి సంబంధించినటువంటి కోడ్. ఏందిది? ఈ పక్కన లెఫ్ట్ సైడ్‌లో ఉంది కదా చూసావా? ఇది హెచ్‌టీఎంఎల్‌కి సంబంధించినటువంటి కోడ్. ఇదేమో జావా స్క్రిప్ట్‌కి సంబంధించినటువంటి కోడ్. అంటే ఈ జావా స్క్రిప్ట్‌కి సంబంధించినటువంటి కోడ్‌ని పక్కన పెడితే, ఎప్పుడైతే బ్రౌజర్‌లో ఈ కోడ్ అంతా లోడ్ అవుతుందో, ఎప్పుడైతే బ్రౌజర్‌కు లోపల ఈ కోడ్ అంతా లోడ్ అవుతుందో, దీన్ని మొత్తాన్ని ఒక ఆబ్జెక్ట్ లాగా ట్రీట్ చేస్తుంది. అది దాని కాన్సెప్ట్. ఏదైతే ఇక్కడ హెచ్‌టీఎంఎల్ అనేది ఉందో, ఈ హెచ్‌టీఎంఎల్ అనేది ఎప్పుడైతే నీకు బ్రౌజర్‌లో లోడ్ అవుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లోడ్ అవుతుంది కదా! ఎప్పుడైతే ఇక్కడ లోడ్ అవుతుందో, దీని వెనకాల ఈ హెచ్‌టీఎంఎల్‌కి సంబంధించినటువంటి మొత్తాన్ని ఒక ఆబ్జెక్ట్ లాగా కన్వర్ట్ చేస్తుంది అని దాని అర్థం అనమాట. ఎందుకట్లా ఆబ్జెక్ట్ లాగా కన్వర్ట్ చేస్తుంది? దానివల్ల ఉపయోగం ఏంటి? అసలు ఎప్పుడు ఆబ్జెక్ట్ లాగా కన్వర్ట్ చేస్తుంది? రూట్ ఎలిమెంట్ అంటే ఏంది అంటే ఇక్కడ చూడు. ఇక్కడ సపోజ్‌కి ఈ కోడ్‌ని విజువల్ స్టూడియో కోడ్‌లో రాసినాము అనుకుందాం. ఇది విజువల్ స్టూడియో కోడ్ అనుకుందాం. ఈ విజువల్ స్టూడియో కోడ్‌లో రాసినటువంటి కోడ్‌ని ఎప్పుడైతే కాపీ అని జెప్పేసి ఇక్కడ కాపీ చేసుకొని, బ్రౌజర్‌లోకెళ్ళి ఎప్పుడైతే నువ్వు ఇక్కడ క్లిక్ చేస్తావో, ఆ క్లిక్ చేసినప్పుడు అంటే బ్రౌజర్ లోపల హెచ్‌టీఎంఎల్ అనేటువంటి డాక్యుమెంట్ అనేది లోడ్ అవుతూ ఉన్నటువంటి సమయంలో, మొత్తం ఇక్కడున్నటువంటి కోడ్‌నంతా గూడా ఆబ్జెక్ట్ లాగా డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ చేస్తుంది. అందుకోసమని ఏమంటున్నామంటే మళ్ళా జెప్తున్నా. ఇది విజువల్ స్టూడియో కోడ్‌లో ప్రోగ్రామ్ అనేది రాసావు. ఇదే ప్రోగ్రామ్‌ని తీసుకెళ్ళి బ్రౌజర్‌లో ఎప్పుడైతే నువ్వు పాత్‌ని ఎంటర్ చేసి, ఎప్పుడైతే లోడ్ చేస్తూ ఉంటావో, ఆ లోడ్ చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఇది రూట్ ఎలిమెంట్ లాగా కన్వర్ట్ అవుతుంది. ఏది రూట్ ఎలిమెంట్ లాగా కన్వర్ట్ అవుతుంది? హెచ్‌టీఎంఎల్‌కి సంబంధించినటువంటి కంప్లీట్ ట్యాగ్స్ అన్నీ కూడా రూట్ ఎలిమెంట్ లాగా కన్వర్ట్ అవుతాయి. అందుకోసమని దీన్ని ఏమంటున్నామంటే డాక్యుమెంట్ ఈజ్ నథింగ్ బట్ వన్ ఆఫ్ ది రూట్ ఎలిమెంట్ అంటాం. అంటే హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్ మొత్తాన్నంతా కూడా రూట్ ఎలిమెంట్ లాగా కన్వర్ట్ చేస్తుంది. ఎప్పుడు కన్వర్ట్ చేసింది? వెన్ ద హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్ ఈజ్ లోడెడ్ ఇన్ ద బ్రౌజర్, ఇట్ విల్ బికమ్ ఏ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్. ఇట్ ఈస్ ద రూట్ ఎలిమెంట్ దట్ రిప్రజెంట్ ది హెచ్‌టీఎంఎల్ పేజ్. ఇక్కడ రూట్ ఎలిమెంట్ అంటే ఏందంటే హెచ్‌టీఎంఎల్‌కి సంబంధించినటువంటి కంప్లీట్ పేజ్‌నే హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్ అంటున్నా. అంటే దీన్ని హెచ్‌టీఎంఎల్ ఫైల్ అంటాము. ఇక్కడ రాసినటువంటి సోర్స్ కోడ్ ఉంది గదా! దీన్ని హెచ్‌టీఎంఎల్‌కి సంబంధించిన ఫైల్ అంటాము. హెచ్‌టీఎంఎల్‌కి సంబంధించినటువంటి డాక్యుమెంట్ అంటాను. సో, మొత్తం, మొత్తం కంప్లీట్ పేజ్‌ని ఏమంటారంటే రూట్ ఎలిమెంట్ గాని, లేదా రూట్ ఎలిమెంట్ అని అంటాము. లేదా హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్ అన్న అంటాం. అయితే ఈ డాక్యుమెంట్‌కి లోపల ఎవరెవరు ఉంటారంటే, ఈ డాక్యుమెంట్‌కి లోపల చానా ప్రాపర్టీస్ ఉంటాయి. కొన్ని మెథడ్స్ అనేటివి ఉంటాయి. ఓకే. ఈ డాక్యుమెంట్ వల్ల అసలు మనకేం ఉపయోగం అంటంటే, విత్ ది హెల్ప్ ఆఫ్ ది డాక్యుమెంట్ ఆబ్జెక్ట్, వి కెన్ యాడ్ ద డైనమిక్ కంటెంట్ టు అవర్ వెబ్ పేజెస్.
చాలా సార్లు చెప్పా. జావా స్క్రిప్ట్ అనేది ముఖ్యంగా డైనమిక్ కంటెంట్‌ని హెచ్‌టీఎంఎల్ పేజ్‌కి యాడ్ చేయడానికి యూజ్ చేస్తాము అని చెప్పా. హెచ్‌టీఎంఎల్ ఒక్కదాన్ని మాత్రమే యూజ్ చేస్తే స్టాటిక్ వెబ్ పేజెస్ అనేది డెవలప్ చేస్తావు. కానీ జావా స్క్రిప్ట్ అనేటువంటి దాన్ని గనక యూజ్ చేస్తే ఏదైతే స్టాటిక్ వెబ్ పేజెస్ ఉన్నాయో అవే కాకుండా డైనమిక్‌గా కంటెంట్‌ని అనేది ఆ హెచ్‌టీఎంఎల్ పేజ్‌కి రాయొచ్చు అని చెప్పా. అది ఎలా రాస్తావంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ ద్వారా డైనమిక్ అంటే నిరంతరం చేంజ్ అవుతూ ఉన్నటువంటి డేటా అని అర్థం అనమాట. అంటే ఆ డైనమిక్ కంటెంట్ ఎవరికి యాడ్ చేస్తున్నావు? వెబ్ పేజ్ అంటే ఏంది? హెచ్‌టీఎంఎల్ పేజ్. హెచ్‌టీఎంఎల్ పేజ్‌నే వెబ్ పేజ్ అంటాం. లేదా హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్ అన్నాం. వెబ్ పేజ్ అన్నా, యూఐ పేజ్ అన్నా, హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్ అన్నా 3 ఒక్కటే. ఆ హెచ్‌టీఎంఎల్ పేజ్‌కి డైనమిక్ కంటెంట్ ఏంది? ఇమ్మీడియేట్‌గా స్పాంటేనియస్‌గా చేంజ్ అయ్యేటువంటి డేటాని ఏమంటారు? డైనమిక్ కంటెంట్ అంటారు. అంటే ఇమ్మీడియేట్‌గా చేంజ్ అయ్యేటువంటి కంటెంట్‌ని హెచ్‌టీఎంఎల్ పేజ్‌కి యాడ్ చేయడానికి డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. అయితే ఈ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అనేది ఓన్లీ డైనమిక్ కంటెంట్‌ని మాత్రమే యాడ్ చేయడానికే అంటే కాదు. యాక్చువల్‌గా ముఖ్యంగా ఒక పాయింట్ చెప్పా. జావా స్క్రిప్ట్‌ని యూజ్ చేసి డైనమిక్‌గా వాలిడేషన్ అనేది చెయ్యొచ్చు అని చెప్పా. ఏం చెప్పా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో నేను యూజర్ నేమ్ అనేది ఎంటర్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం ఎంటర్ చేస్తున్నా అంటే సునీత అనేటువంటి యూజర్ నేమ్‌ని ఎంటర్ చేస్తున్నా. ఈ యూజర్ నేమ్ అనేది కరెక్టా? కాదా? అని చెక్ చేయాలి అంటే మనం ఏం చేయాలా? ఈ కోడ్‌నంతా కూడా మనం చెక్ చేయాల. చెక్ చేయాలంటే ఏంది? ఇక్కడ ఇన్పుట్ ఫీల్డ్‌లో ఇదేమో ఇన్పుట్ ఫీల్డ్. అంటే హెచ్‌టీఎంఎల్‌కి సంబంధించినటువంటి ట్యాగ్స్. కానీ నువ్వు వాలిడేట్ చేయాల్సింది ఎక్కడ? జావా స్క్రిప్ట్ ద్వారా. అంటే జావా ఇక్కడ మనకు ముఖ్యంగా ఫస్ట్ 2 విషయాలు జరగల్ల. ఇక్కడ చూడు. ఫర్ ఎగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హెచ్‌టీఎంఎల్ ట్యాగ్ అనేది ఒకటుంది. ఈ హెచ్‌టీఎంఎల్ ట్యాగ్ టైప్ ఏందంటే బటన్ అనేది ఉంది. కాకపోతే ఇక్కడ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు చెక్ అని ఉంది. చెక్ అనేది అంటే ఏందంటే ఇక్కడ వాల్యూ లోపల ఇక్కడ ఏదైతే నువ్వు పేరు రాసినావో అదే పేరు అనేది ఇక్కడ కనిపిస్తుందనమాట. అంటే ఇక్కడ కనిపించిన తర్వాత ఎప్పుడైతే నువ్వు దీన్ని క్లిక్ చేస్తావో, క్లిక్ చేసినప్పుడు అంటే ఏం జరగాలంట? వాలిడేట్ అనేది దాని మీదకెళ్ళి వర్క్ అవ్వాలంట. వాలిడేట్ అనేది యాక్చువల్‌గా ఎవరు? జావా స్క్రిప్ట్‌కి సంబంధించినటువంటి ఒక ఫంక్షన్. అంటే ఇక్కడున్నటువంటి హెచ్‌టీఎంఎల్ కోడ్‌కి, ఇక్కడున్నటువంటి జావా స్క్రిప్ట్ ఫంక్షన్స్‌కి మధ్య కమ్యూనికేషన్ ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారంటే, ఆన్ క్లిక్ అనేటువంటి ఒక ఈవెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఇక్కడ 2 విషయాలు గమనించాల. ఆన్ క్లిక్ అనేది యాక్చువల్‌గా ఈవెంట్. ఈ ఈవెంట్ వల్ల ఉపయోగం ఏంటంటే, హెచ్‌టీఎంఎల్ ట్యాగ్స్‌కి, జావా స్క్రిప్ట్‌కి సంబంధించినటువంటి ఫంక్షన్స్‌కి మధ్య కమ్యూనికేషన్‌ని ప్రొవైడ్ చేయడానికి అంటే కనెక్షన్‌ని ప్రొవైడ్ చేయడానికి ఈ ఆన్ క్లిక్ అనేటువంటి ఈవెంట్‌ని మనం యూజ్ చేస్తున్నాం. ఓకే. రెండోది ఇక్కడ చూడు. ఏదైతే ఇన్పుట్ ఫీల్డ్ అనేది ఉందో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ అనేది ఒకటుంది. టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ అన్నాం. నేమ్ ఈజ్ ఈక్వల్ టు యూజర్ నేమ్ అంటున్నాం. ఇక్కడ ఐడి ఈజ్ ఈక్వల్ టు యూజర్ నేమ్ అంటున్నాం. క్లాస్ ఈజ్ ఈక్వల్ టు యూజర్ నేమ్ అంటున్నాం. ఓకే. యాక్చువల్‌గా నేమ్ అనేది ఏదైతే ఉందో ఇక్కడ ఇక్కడ ఇన్పుట్ అనేటువంటిది ఇచ్చినామంటే ఆటోమేటిక్‌గా మనకేం క్రియేట్ అవుతది? ఇదిగో ఇలాంటి ఇన్పుట్ ఫీల్డ్ ఒకటి క్రియేట్ అవుతది. అక్కడ ఇన్పుట్ అనేది ఇచ్చినామంటే ఇక్కడ ఏదైతే నీకు ఒక ఇన్పుట్ ఫీల్డ్ దీన్ని ఇన్పుట్ ఫీల్డ్ అంటారు యాక్చువల్‌గా. ఈ ఇన్పుట్ ఫీల్డ్ అనేది నీకు క్రియేట్ కావాలంటే కంపల్సరీగా ఎవరుండాలా? కంపల్సరీగా ఇన్పుట్ అనేటువంటి ట్యాగ్ ఉండాల. ఆ ఇన్పుట్‌లో టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ అంటే అర్థం ఏంటంటే ఓన్లీ ఇక్కడ నేమ్‌కి సంబంధించినటువంటి డేటా మాత్రమే తీసుకోవాలా అని అటువంటిది అనమాట. నేమ్ కావచ్చు, ఏదైనా టెక్స్ట్ కావచ్చు. టెక్స్ట్‌కు సంబంధించినటువంటి ఏ డేటానైనా సరే తీసుకోవడానికి ఇన్పుట్ లోపల ఏముంటది? టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ అనేది ఒకటుంటది. తర్వాత నేమ్ ఈజ్ ఈక్వల్ టు యూజర్ నేమ్. యూజర్ నేమ్ అంటే అర్థం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్‌బుక్ లాగిన్ అయ్యేటప్పుడు నువ్వేం చేస్తావు? యూజర్ నేమ్ అనేది ఇస్తావనమాట. అంటే ఇక్కడ నేమ్ అనేది ఏందంటే ఒక స్టోరేజ్ లొకేషన్ అనుకుంటే, ఇక్కడ ఏదైతే యూజర్ నేమ్ అంటున్నావో యూజర్ నేమ్ అనేటువంటిది ఇక్కడ నేమ్ అనేటువంటి లొకేషన్‌లో స్టోర్ అవుతుంది అని అర్థం అనమాట.
బట్ కాకపోతే ఇక్కడ యూజర్ నేమ్ అని ఇచ్చినావు. అంటే యూజర్ నేమ్ వచ్చేసి నువ్వేమి ఇస్తున్నావు ఇక్కడ? ఇక్కడ చరణ్ అనేటువంటిది యూజర్ నేమ్‌గా ఇచ్చినావు. ఓకే. కానీ ఇదేంది ఇన్‌పుట్ ఫీల్డ్. ఇన్‌పుట్ ఫీల్డ్‌లో ఎంటర్ చేసినటువంటి డేటా ఎక్కడొస్తుంది? నేమ్‌లోకొస్తుంది. నేమ్ అనేది యాక్చువల్‌గా ఏంది? ఒక మెమరీ లొకేషన్. ఓకే. ఇక్కడ స్టోర్ అయింది. బానే ఉంది. మళ్ళా ఎందుకు ఇక్కడ ఐడీ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నామంటే, ఇటువంటి ఇన్‌పుట్ ఫీల్డ్ ఒకటే కాదు గదా! 100 ఉండొచ్చు, 200 ఉండొచ్చు, లేదా 3 ఉండొచ్చు. బట్ ప్రతి ఒక్క ఇన్‌పుట్ ఫీల్డ్‌కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 మంది సురేష్‌లున్నారనుకో, 100 మంది సురేష్‌లకి కాలేజీలో గాని, స్కూల్‌లో గాని రిజిస్టర్ నంబర్ గాని, హాల్ టికెట్ నంబర్ గాని డిఫరెంట్‌గా ఉంటది. అట్లా యూనిక్‌గా ఐడెంటిఫై చేయడానికి ఏమి ఇస్తున్నానంటే, ఇక్కడ ఐడీ అనేటువంటి యాట్రిబ్యూట్‌ని ఇస్తున్నాను. ఈ యాట్రిబ్యూట్ వల్ల యూనిక్‌గా ఈ యూజర్ ఇన్‌పుట్‌ని మనం యాడ్ చేస్తాం. యూజర్ నేమ్‌ని ఐడెంటిఫై చేస్తాం యూనిక్‌గా. సేమ్ అదే విధంగానే ఇక్కడ ఐడీ యాట్రిబ్యూట్‌నైనా యూజ్ చేయొచ్చు. లేదా క్లాస్ యాట్రిబ్యూట్‌నైనా యూజ్ చేయొచ్చు. నీకు ఐడీ కావాలనుకుంటే ఐడీని యూజ్ చేసుకోవచ్చు. నేమ్‌ని కావాలంటే క్లాస్‌ని కావాలంటే క్లాస్ అనేటువంటి యాట్రిబ్యూట్‌ని యూజ్ చేయొచ్చు. మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి ఇన్‌పుట్ ఫీల్డ్‌ని యూనిక్‌గా ఐడెంటిఫై చేయడానికి. కాకపోతే ఈ ఇన్‌పుట్ ఫీల్డ్ ఎవరికి సంబంధించిండేది? యూజర్ నేమ్‌కి సంబంధించిండేది. కాబట్టి యూజర్ నేమ్‌కి సంబంధించినటువంటి ఐడీ అంటాం. లేదా యూజర్ నేమ్‌కి సంబంధించినటువంటి క్లాస్ అంటాం. ఐడీ గాని, క్లాస్ గాని ఎందుకోసం యూజ్ చేస్తామంటే యూనిక్‌గా వాల్యూని ఐడెంటిఫై చేయడం కోసం యూజ్ చేస్తాం. ఇక్కడ బాగా అబ్జర్వ్ చెయి. నేను ఒక విషయం చెప్పా. ఏం చెప్పానంటే ఎప్పుడైతే నువ్వు ఈ హెచ్‌టీఎంఎల్ మొత్తాన్ని నువ్వు బ్రౌజర్‌లోకి లోడ్ చేస్తావో, ఈ హెచ్‌టీఎంఎల్ అంతా కూడా ఒక డాక్యుమెంట్ లాగా కన్వర్ట్ అవుతుంది. ఆ కన్వర్ట్ అయినప్పుడు నువ్వు యాక్చువల్‌గా ఇన్‌పుట్ ఫీల్డ్ ఎక్కడుంది? ఇక్కడుంది. డేటాను ఎక్కడ ఇస్తున్నావు? ఇక్కడ ఇస్తున్నావు. అంటే అక్కడ ఇచ్చినటువంటి డేటా అనేది కంపల్సరీగా ఎక్కడికి రాళ్ళా? నువ్వు ఎక్కడో ఇన్‌పుట్ ఫీల్డ్ లోపల ఎంటర్ చేసినటువంటి డేటాని జావా స్క్రిప్ట్‌లోకి తీసుకురావాలంటే అప్పుడు డాక్యుమెంట్ అనేటువంటిది యూజ్ చేస్తావు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడ చూడు. ఇక్కడ చూడు. హెచ్‌టీఎంఎల్ ట్యాగ్స్‌కి, జావా స్క్రిప్ట్ ఫంక్షన్స్‌కి మధ్య కనెక్షన్ ప్రొవైడ్ చేసేది ఎవరంటే ఆన్ క్లిక్ ఈవెంట్. కనెక్షన్‌ని ప్రొవైడ్ చేసిన తర్వాత హెచ్‌టీఎంఎల్ ట్యాగ్‌లో ఉన్నటువంటి డేటాను జావా స్క్రిప్ట్‌లోకి తీసుకురావడానికి ఇక్కడ డాక్యుమెంట్ అనేటువంటిది యూజ్ చేస్తాము. అంటే ఈవెంట్ అనేది కనెక్షన్‌ని ప్రొవైడ్ చేయడానికి, బట్ డాక్యుమెంట్ అనేది ఇన్‌పుట్ ఫీల్డ్ ద్వారా నువ్వు ఏదైతే డేటాని ఎంటర్ చేస్తున్నావో, ఆ డేటాని తీసుకురావడానికి ఎవరిని యూజ్ చేస్తున్నాం? డాక్యుమెంట్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. అయితే ఈ డాక్యుమెంట్‌కు లోపల చాలా మెథడ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్. ఎలిమెంట్ అంటే ఎవరు? స్క్వేర్ బ్రాకెట్స్‌కి మధ్య ఎవరైతే ఉంటారో వాటిని ఎలిమెంట్ అంటారు. యాక్చువల్‌గా ఎలిమెంట్ ఎవరు ఇక్కడ? ఇన్‌పుట్ అనేది స్క్వేర్ బ్రాకెట్స్‌కి లోపల ఉంది కాబట్టి దీన్ని ఎలిమెంట్ అంటాం. అయితే ఈ ఎలిమెంట్‌కు లోపల ఏదైతే నువ్వు యూజర్ నేమ్ అనేది ఎంటర్ చేస్తున్నావో, ఇక్కడ బై ఐడీ అంటే ఏంది? అంటే ఇదే ఇన్‌పుట్ ఫీల్డ్ లోపల ఏదైతే ఐడీ అనేది ఉందో అక్కడ ఈ ఈ ఐడీ పేరు ఏం పేరు ఇక్కడ? యూజర్ నేమ్. కాబట్టి గెట్ ఎలిమెంట్ బై ఐడీ అంటే ఇక్కడ ఐడీ పేరు ఏదైతే యూజర్ నేమ్ అనేది ఉందో ఆ యూజర్ నేమ్‌కి సంబంధించినటువంటి ఈ బాక్స్ లోపల ఏదైతే వాల్యూని ఎంటర్ చేస్తావో దాన్ని తీసుకొచ్చి ఎక్కడ ఇయ్యాలంట? నేమ్ అనేటువంటి దాంట్లోకి ఇయ్యాలంట. సింపుల్‌గా ఒక మాటలో చెప్పాలంటే హెచ్‌టీఎంఎల్ ట్యాగ్స్ ద్వారా ఏదైతే ఇన్‌పుట్ ఫీల్డ్ అనేది ఉందో, ఆ ఇన్‌పుట్ ఫీల్డ్‌లో ఉన్నటువంటి డేటాను అనేది జావా స్క్రిప్ట్‌లోకి తీసుకురావడానికి డాక్యుమెంట్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాము. ఈ డాక్యుమెంట్‌లో కూడా ముఖ్యంగా మనకు డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడీ అనేది డాక్యుమెంట్‌కి సంబంధించినటువంటి ఒక మెథడ్. ఇక్కడ బై ఐడీ అంటే ఏందంటే, ఇదే ఇక్కడ ఏదైతే ఐడీ అనేది ఉందో, ఆ ఐడీకి ఏం పేరుంది? యూజర్ నేమ్ అనేది ఉంది. కాబట్టి యూజర్ నేమ్‌ని యాజ్ ఇట్ ఈస్‌గా ఇక్కడ రాసుకుంటాం. ఓకే. కానీ ఇక్కడ యూజర్ నేమ్ ఎప్పుడు కూడా సింగిల్ కొటేషన్స్‌లో గాని, డబుల్ కొటేషన్స్‌లో గాని ఉండాల. ఇక్కడ ఐడీ పేరు ఓన్లీ నేమ్ ఉంటే, ఇక్కడ నేమ్ ఉండాల. ఇక్కడ యూజర్ నేమ్ ఉంటే, ఇక్కడ యూజర్ నేమ్ ఉండాల. ఇక్కడ పాస్వర్డ్ ఉంటే, ఇక్కడ పాస్వర్డ్ ఉండాల. ఇక్కడ ఈమెయిల్ ఉంటే, ఇక్కడ ఈమెయిల్ ఉండాల. లేదా ఇక్కడ నీ నేమ్ ఉంటే, ఇక్కడ కూడా నీ నేమే ఉండాల. అంటే మొత్తానికి ఇక్కడ యూజర్ నేమ్ ఇక్కడ ఐడీ లోపల ఏదైతే
నేమ్ రాసావో అదే నేమ్ అనేది ఇక్కడ ఉండాల. కానీ ఈ డాట్ వాల్యూ అనేటువంటి దాన్ని ఎందుకు యూజ్ చేస్తున్నామంటే ఇక్కడ చూడు. ఇక్కడ ఇన్పుట్ ఫీల్డ్‌లో నువ్వు సునీత అనేటువంటి వాల్యూని ఎంటర్ చేసావు. అది ఆ వాల్యూ అనేది ఎక్కడికి రావాలా? నేమ్ అనేటువంటి దాంట్లోకి రావాలి. నేమ్ అనేటువంటి వేరియబుల్‌లోకి రావాలి. అందుకోసమనే ఈ ఈ కాన్సెప్ట్ అనేది యూజ్ చేస్తాం. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అంటే ఇన్పుట్లో ఉన్నటువంటి ఇన్పుట్ ఫీల్డ్‌లో ఉన్నటువంటి డేటాని తీసుకురావడానికి యూజ్ చేస్తాము. సేమ్ అదే విధంగా దానికంటే ముందు కనెక్షన్ ప్రొవైడ్ చేయడానికి ఆన్ క్లిక్ అనేటువంటి ఒక ఈవెంట్‌ని యూజ్ చేస్తాం. ఇదనమాట. సో, ఇప్పుడు చూడండి. ఒకటేమో కనెక్షన్‌ని ప్రొవైడ్ చేయడానికి హెచ్‌టీఎంఎల్‌కి, జావాస్క్రిప్ట్‌కి. డాక్యుమెంట్ ఏమో ఇన్పుట్ ఫీల్డ్‌లో ఎంటర్ చేసినటువంటి డేటాని తీసుకురావడానికి డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. సో, అది అనమాట. సో, ఇక్కడ చూడండి నేను ప్రోగ్రామ్ రాస్తున్నా ఇప్పుడు. ఫస్ట్ నుండి ప్రోగ్రామ్ రాస్తా. ఇక్కడ చూడండి. ఇక్కడ చూడు. మనకి యాక్చువల్‌గా స్క్రిప్ట్ అనేటువంటి ఒక ట్యాగ్ ఉంది. ఇక్కడ చూడండి. స్క్రిప్ట్ అనేటువంటి ఒక ట్యాగ్ తీసుకుంటున్నా నేను. ఇది స్క్రిప్ట్ ట్యాగ్. ఓకే. ఈ స్క్రిప్ట్ ట్యాగ్‌లో యాక్చువల్‌గా నాకేముందంటే ఒక ఫంక్షన్ అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షన్ అనేటువంటిది. ఫంక్షన్ నేమ్ వచ్చేసి వాలిడేట్ అనేటువంటిది ఉంది. ఓకే. ఇది యాక్చువల్‌గా జావా స్క్రిప్ట్‌కి సంబంధించిన ఫంక్షన్. అలర్ట్ అనేసి ఇచ్చిన. అలర్ట్ లోపల ఏమిస్తున్నానంటే దిస్ ఈజ్ ఏ జావా స్క్రిప్ట్ ఫంక్షన్. జావా స్క్రిప్ట్‌కి సంబంధించినటువంటి ఫంక్షన్. ఓకే. ఈ ఫంక్షన్ అనేది ఎప్పుడు వర్క్ అవుతుందంటే ఇక్కడ వాలిడేట్ అనేటువంటి దాన్ని మెథడ్‌ని నువ్వు కాల్ చేస్తున్నావు. కాల్ చేస్తున్నావంటే ఎలా కాల్ చేస్తున్నావు యాక్చువల్‌గా? ఇక్కడ చూడు. ఇక్కడ ఒక ఇన్పుట్ ఫీల్డ్ ఉంది నాకు. ఇన్పుట్ ఫీల్డ్ ఉంది. టైప్ ఈజ్ ఈక్వల్ టు బటన్ అంటున్నావు. ఇక్కడ వాల్యూ. ఈ వాల్యూ లోపల నువ్వేమైతే జస్ట్ చెక్ అని ఇస్తున్నావు. ఏమిస్తున్నావు? చెక్ అని ఇస్తున్నావు. ఏదైతే వాల్యూలో నేమ్ ఇస్తున్నావో అదే నేమ్ అనేది స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. ఇచ్చిన తర్వాత నువ్వు ఈ వాల్యూ మీద అంటే చెక్ అనేటువంటి ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు ఏం జరగాల? ఆన్ క్లిక్. ఆన్ క్లిక్ అంటే ఏంది? నువ్వు ఇక్కడ ఏదైతే వాలిడేట్ అనేది ఇచ్చావో ఈ వాలిడేట్ అనేటువంటి ఫంక్షన్‌ని కాల్ చేయమని చెప్తున్నావు. ఓకే. జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే అబ్జర్వ్ చెయ్యి. ఇక్కడ చూడు. ఏం జరిగింది? ఎప్పుడైతే నువ్వు ఈడ క్లిక్ చేస్తావో అప్పుడు ఎవరు కాల్ అవుతున్నారు? జావా స్క్రిప్ట్‌కి సంబంధించిన ఫంక్షన్ కాల్ అవుతుంది. కానీ సేమ్ అట్ ది సేమ్ టైమ్ నేనేం రాస్తున్నానంటే ఇక్కడ ఒక ఇన్పుట్ అనేటువంటిది ఉంది. టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ అనేది ఉంది. నేమ్ ఈజ్ ఈక్వల్ టు నేనేమంటున్నా? యూజర్ నేమ్ అంటున్నా. అంటే యూజర్ నేమ్‌ని నేను ఎంటర్ చేయాలనుకున్నా ఇన్పుట్ ఫీల్డ్‌లో. అట్ ది సేమ్ టైమ్ దీన్ని యూనిక్‌గా ఐడెంటిఫై చేయడానికి నేను యూజర్ నేమ్‌ని ఇస్తున్నా. అట్ ది సేమ్ టైమ్
క్లాస్ యాట్రిబ్యూటే కాకోకుండా ఐడి యాట్రిబ్యూటే కాకోకుండా క్లాస్ యాట్రిబ్యూట్‌ను కూడా నేను యూజ్ చేసుకోవచ్చు. ఓకే. అబ్జర్వ్ చెయ్యి ఏమైతుందో. ఇదేమో ఇన్‌పుట్ ఫీల్డ్. ఇదేమో చెక్. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం ఎంటర్ చేస్తున్నా? సునీత అనేటువంటి నేమ్‌ని ఎంటర్ చేశా. ఏదైతే బాక్స్ లోపల నువ్వు నేమ్‌ననేది ఎంటర్ చేశావో దీన్ని ఎక్కడికి పంపిస్తున్నా? జావా స్క్రిప్ట్‌లోకి పంపించాలా. జావా స్క్రిప్ట్‌లోకి ఎవరి ద్వారా పంపించాలా? ఇక్కడ చెక్ అంటున్నా. చెక్ అంటున్నట్లు ఎవరికి పిలుస్తుంది? జావా స్క్రిప్ట్ ఫంక్షన్‌ని పిలుస్తుంది. కానీ ఇక్కడున్నటువంటి డేటాని రీడ్ చేయడానికి ఈ జావా స్క్రిప్ట్ ఫంక్షన్‌కు లోపల ఎవరు ఉండాలంటే డాక్యుమెంట్ అనేది ఉండాల. మనకు ఒక విషయం తెలుసు మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ వేర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు మామూలుగా ఏమని ఇస్తాం? సునీత అనేటువంటి నేమ్‌ని ఇచ్చా. ఫర్ ఎగ్జాంపుల్ అలర్ట్‌లో ఏమిస్తున్నాం ఇక్కడ? నేమ్ అని ఇస్తే ఇక్కడ చూడు. ఈ సునీత అనేటువంటి నేమ్ అనేది ఇక్కడ నేమ్ వేరియబుల్‌లో ఉంది. దాన్ని నువ్వు యాజ్ ఇట్ ఈస్‌గా ఇక్కడ డిస్‌ప్లే చేస్తున్నావు. ప్రెజెంట్ ఇక్కడ బాక్స్‌లో నేను డేటా ఇయ్యలేదు. జస్ట్ చెక్ మీద ఇచ్చా. చెక్ మీద ఇస్తే ఆల్రెడీ ఇంటర్నల్‌గా అంటే జావా స్క్రిప్ట్‌లో ఏదైతే ఆల్రెడీ వాల్యూ ఉందో దాన్ని డిస్‌ప్లే చేస్తుంది. బట్ నాకు ఇది అవసరం లేదనమాట. కానీ నేను ఇక్కడ ఏం ఎంటర్ చేస్తున్నా? ధను అనేటువంటి నేమ్‌ని ఎంటర్ చేస్తున్నా. ధను అనేటువంటి నేమ్ నాకు డిస్‌ప్లే కావాల. కానీ ఇక్కడ ఏం డిస్‌ప్లే అవుతుంది? సునీత అనేటువంటి నేమ్ డిస్‌ప్లే అవుతుంది. అంటే ఏదైతే ఇన్‌పుట్ ఫీల్డ్ అనేది ఉందో, ఇన్‌పుట్ ఫీల్డ్‌లో ఎంటర్ చేసినటువంటి డేటా అనేది జావా స్క్రిప్ట్‌లోకి రావడానికి డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ అనేది యూజ్ చేస్తాము. అంటే సేమ్ ఇక్కడ చూడు. వేర్ అనేది ఇస్తున్నా. యూజర్ నేమ్ ఏంది ఇక్కడ నువ్వు ఎంటర్ చేస్తుండేది? ఇక్కడ నువ్వు ఎంటర్ చేస్తుండేది యూజర్ నేమ్. కాబట్టి నేనేం రాసుకున్నా ఇక్కడ? యూజర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్. డాక్యుమెంట్ డాట్ అనేది ఎందుకు రాస్తున్నా? హెచ్‌టిఎంఎల్‌కి సంబంధించినటువంటి కంప్లీట్ ట్యాగ్స్‌ని రూట్ ఎలిమెంట్ అంటే ఒక కంప్లీట్ ఆబ్జెక్ట్ అనమాట. కంప్లీట్ ఆబ్జెక్ట్‌ని ఏమంటారంటే డాక్యుమెంట్ అంటారు. ఆ డాక్యుమెంట్‌లో నీకు కావాల్సింది ఏదేంది? గెట్ ఎలిమెంట్ బై ఐడి. గెట్ ఎలిమెంట్ బై ఐడి అంటే ఎవరు ఇక్కడ? ఇది. ఈ ఐడిలో ఏమైతే ఇచ్చినావో అది. కాకపోతే ఈ ఐడి పేరు ఏం పేరు? యూజర్ నేమ్. కాబట్టి యూజర్ నేమ్ అనేది ఇచ్చినావు. కానీ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ధను అనేది యాక్చువల్‌గా నేమ్. నేమ్‌ననేది నువ్వు తీసుకోవాలా. నేమ్ అనేది ఒక వాల్యూ. ఆ వాల్యూననేది నువ్వు రీడ్ చేయాలంటే కంపల్సరీగా ఇక్కడ డాట్ వాల్యూ అనేటువంటిది ఇయ్యాలా. ఇది అనమాట. అంటే ఇక్కడ వేర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు సునీత అనేటువంటిది డైరెక్ట్‌గా ఇక్కడ నేమ్‌లోకి ఎంటర్ చేస్తున్నావు. సేమ్ ఇక్కడ సునీత అనేది ఏ విధంగా అయితే డేటా ఇచ్చావో ఈ నేమ్ అనేటువంటి వేరియబుల్‌లోకి సేమ్ అదే విధంగా అంటే యూజర్ ఎంటర్ చేసినటువంటి డేటాని ఇక్కడికి తీసుకురావడానికి మనం ఏం యూజ్ చేస్తున్నాం? డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. అంటే డాక్యుమెంట్ అంటే హోల్ హెచ్‌టిఎంఎల్ పేజ్‌లో అని అర్థం. గెట్ ఎలిమెంట్ బై ఐడి అంటే ఐడి పేరు ఏదైతే ఇక్కడ యూజర్ నేమ్ అనేది ఉందో ఆ యూజర్ నేమ్‌లో ఎంటర్ చేసేటువంటి వాల్యూను మాత్రమే తీసుకొచ్చి ఎవరికి వెళ్ళంట? యూజర్ నేమ్‌లోకి వెళ్ళంట. తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఏమంటున్నా? ఈ యూజర్ నేమ్ అనేది డిస్‌ప్లే చేస్తున్నా. అది. ఇక్కడ చూడు. రిఫ్రెష్ చేశా. ఇక్కడ నేను ధను అనేది ఇస్తున్నా. చెక్ చేశా. ధను అనేటువంటి వాల్యూ వస్తుంది. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా 2 విషయాలనేది అబ్జర్వ్ చేయాలా. ఆన్ క్లిక్ అనేది ఏంది? జస్ట్ జావా స్క్రిప్ట్‌కి సంబంధించినటువంటి ఫంక్షన్‌కి హెచ్‌టిఎంఎల్ ట్యాగ్స్‌కి మధ్య కనెక్షన్ ప్రొవైడ్ చేయడానికి ఆన్ క్లిక్ అనేటువంటి ఒక ఈవెంట్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నా. సెకండ్ ఏదైతే ఇన్‌పుట్‌లో నువ్వు డేటాననేది ఎంటర్ చేస్తున్నావో ఆ డేటా అనేది జావా స్క్రిప్ట్‌కి లోపల ఫంక్షన్‌కి లోపల డేటా అనేది రావాలంటే డాక్యుమెంట్ అనేటువంటి దాన్ని మనం యూజ్ చేస్తున్నాం. అది దాని మీనింగ్. ఇక్కడ చూడు మళ్ళా చెప్తున్నా. ఇక్కడ ఇన్‌పుట్ ట్యాగు టైప్ ఈజ్ ఈక్వల్ టు బటన్ ఆన్ క్లిక్ అనేటువంటిది. ఆన్ క్లిక్ అంటే ఇక్కడ ఏదైతే పేరు రాసావో ఫర్ ఎగ్జాంపుల్ క్లిక్ మీ అంటున్నా. నువ్వు క్యాపిటల్ లెటర్స్ ఇచ్చావు కాబట్టి ఇక్కడ కూడా చూడు. ఏమొస్తది?
క్లిక్ మీ అని వచ్చింది. అంటే వాల్యూలో ఏదైతే నువ్వు ఇక్కడ ఇస్తున్నావో అదే నేమ్ అనేది అక్కడ డిస్ప్లే అవుతుంది. కానీ ఆన్ క్లిక్ అంటే ఏంది? నువ్వు ఎప్పుడైతే ఈడ క్లిక్ మీ అనేటువంటి ఆప్షన్ మీద ఎప్పుడైతే నువ్వు క్లిక్ చేస్తావో అప్పుడు ఏం చేస్తుంది? హెచ్టిఎంఎల్ ట్యాగ్స్కి జావా స్క్రిప్ట్ ఫంక్షన్స్కి మధ్య కనెక్షన్ అనేది ప్రొవైడ్ చేసింది. కనెక్షన్ని ప్రొవైడ్ చేసిన తర్వాత ఇన్పుట్ ఫీల్డ్లో ఉన్నటువంటి డేటాని తీసుకోవడానికి డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. ఇక్కడ డాక్యుమెంట్ అంటే హోల్ హెచ్టిఎంఎల్ పేజ్లో అంతా అని అర్థం. డాక్యుమెంట్ అంటే అర్థం ఏంటి? హోల్ హెచ్టిఎంఎల్ పేజ్ మొత్తము అని అర్థం అనమాట. ఆ హోల్ హెచ్టిఎంఎల్ పేజ్ మొత్తంలో గెట్ ఎలిమెంట్ బై ఐడి అంటే ఏంది? ఎక్కడైతే ఐడి అనేటువంటి దాని ఉంటుందో అది అని అర్థం. ఐడి పేరు ఏం పేరు ఇక్కడ? యూజర్ నేమ్. అంటే ఇక్కడ యూజర్ నేమ్ ఇచ్చావు. ఈ యూజర్ నేమ్లో ఏం చేస్తున్నావు నువ్వు? నేమ్ని ఎంటర్ చేస్తున్నావు. కాబట్టి ఆ నేమ్ని అనేది ఎక్కడ తీసుకొస్తున్నావు? వాల్యూ లేక్ యూజర్ నేమ్ లేక్ తీసుకొస్తున్నావు. అక్కడ తీసుకొచ్చిన దాన్నే ఇక్కడ జస్ట్ డిస్ప్లే చేస్తున్నావు అనమాట. అంటే మళ్ళీ చెప్తున్నా, లాస్ట్ అండ్ ఫైనల్, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ అనేది ఎందుకోసం యూజ్ చేస్తారంటే డైనమిక్గా డేటా హెచ్టిఎంఎల్లో నుంచి జావా స్క్రిప్ట్లోకి తీసుకురావడానికి, లేదా జావా స్క్రిప్ట్లో ఉన్నటువంటి డేటాని హెచ్టిఎంఎల్లోకి పంపించడానికి. ఈ ప్రాసెస్ని ఏమంటారంటే డైనమిక్ కంటెంట్ అంటారు. డాక్యుమెంట్ ఈజ్ నథింగ్ బట్ వన్ ఆఫ్ ది డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ విచ్ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ టు రీడ్ ద డేటా ఫ్రమ్ ది హెచ్టిఎంఎల్ ఇన్పుట్ ట్యాగ్స్. Document object model is mainly used to write the dynamic content to the HTML pages. అంటే హెచ్టిఎంఎల్ పేజీకి డైనమిక్ కంటెంట్ని రాయడానికి యూజ్ చేస్తున్నాం. డైనమిక్ కంటెంట్ అంటే అర్థమైంది? ఇక్కడ చూడు, ప్రస్తుతానికి ఇది ఏంది? స్టాటిక్. స్టాటిక్ అంటే ఏంది? ఇది చేంజ్ అవ్వదు. చేంజ్ అవుతుందా? అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమి ఇప్పించా ఇక్కడ? సూరి అనేటువంటిది నేమ్ ఇచ్చా. సూరి నేమ్కి నేను డైనమిక్గా అలర్ట్ మెసేజ్ను ప్రొవైడ్ చేస్తున్నా. ఎట్లా? ఎప్పుడైతే నువ్వు ఇక్కడ క్లిక్ చేస్తావో క్లిక్ చేసినటువంటి దానికి సంబంధించినటువంటి డేటాని అనేది నువ్వు డైనమిక్గా అంటే ఇమీడియట్గా డిస్ప్లే చేసావు. అంటే హెచ్టిఎంఎల్ పేజీకి డైనమిక్ కంటెంట్ని యాడ్ చేయడానికి డాక్ టైప్ అనేటువంటిది యూజ్ చేస్తాం. డాక్యుమెంట్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. ఈ డాక్యుమెంట్కి పూర్తి పేరు ఏంటంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అంటాం. ఇది యాక్చువల్గా విండోకి సంబంధించినటువంటి ఒక చైల్డ్ ఆబ్జెక్ట్. సో దీంట్లో నాట్ ఓన్లీ ఒక మెథడే కాదు, ఇక్కడ డాక్యుమెంట్ లోపల గెట్ ఎలిమెంట్ బై ఐడి ఉంది, గెట్ ఎలిమెంట్ బై ట్యాగ్ నేమ్ కూడా ఉంది. గెట్ ఎలిమెంట్ బై ఐడి అంటేనేమో ఇది, గెట్ ఎలిమెంట్ బై ట్యాగ్ నేమ్ అంటేనేమో ఇది. ఇక్కడ డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. మనకు నాట్ ఓన్లీ వన్ మెథడే కాదు. ఇక్కడ చూడు, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై నేమ్. నేమ్ అంటే ఇక్కడ చూడు ఏముంది? ఇక్కడ యూజర్ నేమ్ అంటే ఇది. అంటే ఈ యూజర్ నేమ్కి సంబంధించినటువంటి డేటాని తీసుకురావాలని అర్థం. ఇది తీసుకురావాలని అర్థం. ఓకే, సేమ్ అదే విధంగానే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ట్యాగ్ నేమ్. ట్యాగ్ నేమ్ పేరు ఏం పేరు ఇక్కడ? ట్యాగ్ పేరు ఏం పేరు ఇక్కడ? ఇన్పుట్. ఓకే, ఇంకోటి డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై క్లాస్ నేమ్. క్లాస్ నేమ్ ఎవరు ఇక్కడ? ఇక్కడ చూడు, క్లాస్ నేమ్ ఏంది ఇక్కడ? ఇది. ఇవన్నీ కూడా డాక్యుమెంట్కి సంబంధించినటువంటి మెథడ్స్. గెట్ ఎలిమెంట్ బై ఐడి అంటేనేమో ఇది, గెట్ ఎలిమెంట్ బై క్లాస్ నేమ్ అంటేనేమో క్లాస్ పేరు ఏదైతే ఉందో అది. గెట్ ఎలిమెంట్ బై ట్యాగ్ నేమ్ అంటే ఇక్కడ ఏదైతే స్టార్టింగ్లో ట్యాగ్ పేరు ఉందో దాన్ని. గెట్ ఎలిమెంట్ బై నేమ్ అంటే ఇక్కడ ఉన్నటువంటి నేమ్ని అని అర్థం అనమాట. సో మనకు డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంతేకాకుండా మనకు ఈ డాక్యుమెంట్కి లోపల ఇంకా మెథడ్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం రాస్తున్నా అంటే డాక్యుమెంట్ డాట్ రైట్. ఇక్కడ రైట్ కానీ రైట్ ఎల్ఎన్ అనేటివి కూడా ఎవరికి సంబంధించినటువంటి మెథడ్స్ అంటే డాక్యుమెంట్కి సంబంధించినటువంటి మెథడ్సే. ఈ రైట్ ఎల్ఎన్ అనేటువంటి దాన్ని ఎందుకోసం ఇది చేస్తామంటే
డేటాననేది బ్రౌజర్‌లో డిస్‌ప్లే అంటే డేటాననేది స్క్రీన్ మీద డిస్‌ప్లే చేయడానికి యూజ్ చేస్తున్నాం. ఇక్కడ నేనేమిచ్చా? శాంతి అనేది ఇచ్చా. శాంతి అనేటువంటి డేటా అనేది ఎక్కడ క్లిక్ అయింది? ఇది అలర్ట్ మెసేజ్ రాలే. అలర్ట్ మెసేజ్ కాకోకుండా స్క్రీన్ మీదనే డేటాను డిస్‌ప్లే చేయడానికి ఎవరిని ఇచ్చేస్తాం? డాక్యుమెంట్ అనేది యూజ్ చేస్తాం. ఆ డాక్యుమెంట్‌లో ఎవరున్నారు? రైట్ ఎల్ఎన్ అనేటువంటి మెథడ్ ఉందన్నమాట. అంటే డేటాని స్క్రీన్ మీద నువ్వు డిస్‌ప్లే చేయాలనుకున్నా, లేదా నువ్వు ఇన్‌పుట్ ఫీల్డ్‌లో ఎంటర్ చేసినటువంటి డేటాననేది జావా స్క్రిప్ట్‌లోకి తీసుకురావాలన్నా, మూడోది యూజర్ ఎంటర్ చేసినటువంటి డేటా అనేది కరెక్ట్‌గా ఉందా? లేదా? చెక్ చేసే ప్రాసెస్‌ని డైనమిక్ వాలిడేషన్ అంటారు. ఆ డైనమిక్ వాలిడేషన్ కోసము ఈ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తారు. కాబట్టి ఓవర్‌వ్యూగా కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఇప్పుడు. చూడు. డామ్‌ని డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అంటారు. అంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అనేది డామ్‌కి పూర్తి పేరు. డామ్‌ని షార్ట్‌కట్‌లో ఓన్లీ డాక్యుమెంట్ అంటారు. ఈ డామ్ అనేది యాక్చువల్‌గా విండో ఆబ్జెక్ట్ నుంచి వచ్చింది. అంటే బ్రౌజర్ ఆబ్జెక్ట్ మోడల్ నుంచి వచ్చింది కాబట్టి, అందుకనే దీన్ని చైల్డ్ ఆబ్జెక్ట్ గాని, లేదా సబ్ ఆబ్జెక్ట్ గాని అంటాం. ఎందుకోసం దీన్ని యూజ్ చేస్తున్నామంటే, ఎప్పుడైతే బ్రౌజర్‌లోకి నీ హెచ్‌టీఎంఎల్ అనేది లోడ్ అవుతూ ఉంటుందో, నీ హెచ్‌టీఎంఎల్ మొత్తాన్ని ఒక రూట్ ఆబ్జెక్ట్‌లోకి కన్వర్ట్ చేయడానికి ఈ డాక్యుమెంట్ అనేది యూజ్ చేస్తాం. అయితే కన్వర్ట్ చేసేది ఎందుకోసం యూజ్ చేస్తామంటే, డైనమిక్ కంటెంట్‌ని హెచ్‌టీఎంఎల్ పేజ్‌కి యాడ్ చేయడానికి యూజ్ చేస్తాం. అంటే ఇక్కడ డాక్యుమెంట్ అనేటువంటి దాన్ని విండో డాట్ డాక్యుమెంట్ గాని, లేదా డైరెక్టెడ్‌గా డాక్యుమెంట్ అని నువ్వు యూజ్ చేసుకోవచ్చు. అయితే దీంట్లో మనకు చాలా మెథడ్స్ అనేటివి ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ చూడు. డాక్యుమెంట్ డాట్ రైట్ ఎల్ఎన్ గాని, లేదా డాక్యుమెంట్ డాట్ గాని ఓన్లీ ఇక్కడ రైట్ ఎల్ఎన్ గాని, రైట్ గాని, లేదా డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ట్యాగ్ నేమ్, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై క్లాస్ నేమ్, ఇవన్నీ కూడా డాక్యుమెంట్‌కు సంబంధించినటువంటి మెథడ్స్. యాక్చువల్‌గా నువ్వు ఇలా రాసుకోవాల. ఎలా రాసుకోవాలి దాన్ని? విండో అని ఇలా రాయాల. ఇలా రాయాల. కానీ ఎందుకు ఇది రాయడం లేదు అంటే, బై డిఫాల్ట్‌గా విండో అనేది ఇక్కడికొస్తుంది. నువ్వు రాసినా, రాయకపోయినా ఇదొస్తుందనమాట. అంటే విండో లోపల ఎవరున్నారు? డాక్యుమెంట్ ఉంటుంది. డాక్యుమెంట్‌కి లోపల ఎవరున్నారు? రైట్ ఉంది. రైట్‌తో పాటు ఎవరున్నారు? గెట్ ఎలిమెంట్ బై ఐడి, గెట్ ఎలిమెంట్ బై ట్యాగ్ నేమ్, గెట్ ఎలిమెంట్ బై క్లాస్ నేమ్, గెట్ ఎలిమెంట్ బై ఓన్లీ నేమ్ అనేటువంటి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. ఈ మెథడ్స్ ద్వారా జావా స్క్రిప్ట్‌కి డైనమిక్ కంటెంట్ అనేది యాడ్ చేస్తాము. అది మీనింగ్ అనమాట. లాస్ట్ అండ్ ఫైనల్, DOM stands for browser object model, which is one of the child object to the window object. Why we are using the DOM means it will represent whole HTML document as a root element. For example, you are trying to load your HTML document into the web browser. At the time of loading your document into the browser, then it will treat the entire web application as one of the root document or root element. So using the document, you can able to add the dynamic content to the web pages. Dynamic content means you can able to do the different operations. You can do the dynamic validation. Here the dynamic validation means the process of checking the user enter data whether it is a correct or wrong. అంటే యూజర్ ఎంటర్ చేస్తున్నటువంటి డేటా అనేది కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేయడాన్నే డైనమిక్ వ్యాలిడేషన్ అంటాం. ఆ డైనమిక్ వ్యాలిడేషన్ చేయడానికి ఈ డాక్యుమెంట్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. ఈ డాక్యుమెంట్‌కి లోపల మనకు చాలా మెథడ్స్ ఉన్నాయి. రైట్ అనేటువంటి మెథడ్ ఉంది. రైట్ ఎల్ అనేటువంటి మెథడ్ ఉంది. రైట్‌కి అంటే ఒకే పేజ్‌లో ఒకే లైన్‌లో డేటాని డిస్‌ప్లే చేయడం. రైట్ ఎల్ఎన్ అంటే నెక్స్ట్ లైన్‌లో డేటాని డిస్‌ప్లే చేయడం. గెట్ ఎలిమెంట్ బై ఐడి అంటే ఐడి ద్వారా డేటాని రీడ్ చేయడానికి. నేమ్ అంటే నేమ్ ట్యాగ్ నేమ్ ఇచ్చేస్తున్నావు. ఇక్కడ బై ట్యాగ్ నేమ్ అంటే ట్యాగ్‌ని ఇస్తున్నావు. కానీ ఇక్కడ ఈ ట్యాగ్ నేమ్‌కి దీనికి డిఫరెన్స్ ఏందంటే ఇది యాట్రిబ్యూట్ నేమ్. ఇది ట్యాగ్ నేమ్. ఇది క్లాస్ నేమ్.
సో, ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. ప్రాక్టీస్ చేయకపోతే అయితే రాదు.